హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చికెన్ బోన్లెస్ పికిల్ ముక్క అనేది హార్డ్గా లేకుండా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రొసీజర్కి వెళ్ళిపోదామా. ముందుగా 750 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ అయితే నేను తీసుకున్నానండి. ఎక్కడ బోన్ అనేది లేదు. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఈ రెండు వేసుకొని బాగా చికెన్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ఇప్పుడు వాటర్ అంతా కూడా చికెన్లోకి ఇనికిపోయేంత వరకు చేసుకోవాలండి. మనం ఎక్కడ చికెన్లో వాటర్ యాడ్ చేయలేదు. చికెన్లో వాటరే రిలీజ్ అవ్వి మొత్తం చికెన్కి పట్టేంత వరకు నేను చూపించే విధంగా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దాల్చిన చెక్క, లవంగాలు, 2 ఇలాచి, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం జాపత్రి. సో అన్నీ కూడా నేను చూపించిన క్వాంటిటీలో మిక్స్ చేసేసేసి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా మాడకూడదు, చాలా దూరగా ఫ్రై చేసుకొని మిక్సీ పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కడాయి తీసుకొని 1/2 కేజీ చికెన్కి 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి వేసుకొని అటు ఇటు అడుగంటకుండా కదుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి. చికెన్ పీస్ అనేది ఫ్రై చేసేటప్పుడు దగ్గరే ఉండాలండి. ఎక్కువగా హాట్ అవ్వకూడదు. పీస్ అనేది కొంచెం విరిచితే విరిగిపోయేలా ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడే హాట్గా ఫ్రై చేసుకుంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ హాట్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను చూపించే విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఫ్రై చేసుకొని మిగిలిన ఆయిల్లో మనం ఏం చేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు నేను చూపించే విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మాడిపోదు. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం మంచిగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారపొడి, తగినంత ఉప్పు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోండి. కారం, ఉప్పు అనేది మీ స్పైస్కి తగినట్టు వేసుకోండి. ఒక్కొక్కరి కారం కొంచెం స్పైస్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. సో అందుకే నేను మెజర్మెంట్స్ చెప్పట్లేదు. ఇక్కడ పీస్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. పచ్చడి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లోకి 2 పెద్ద సైజు నిమ్మకాయలంత నిమ్మరసం తీసుకొని ఆ జ్యూస్ అనేది దీంట్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేసి ఉంటుందండి. సో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. చికెన్ పికిల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఇప్పుడు దీన్ని గాజు సీసాలో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టేసుకోండి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.